ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా త్వరగా చేసుకునేటటువంటి రెసిపీ అండి ఇది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈ సండే స్పెషల్గా స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్గా బిర్యానీని తలపించే టొమాటో రైస్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇందుకోసం నేను స్టవ్ మీద మందమైన గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి, 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడే రోట్లో నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొన్ని జీడిపప్పు, 2 క్యారెట్లు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి అంతా కలిగి తిప్పి వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగాక నేను ముందుగానే 2 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిగి తిప్పి వేయిస్తూ ఉండాలి. ఈ మసాలా అంతా కూడా అడుగంటకుండా ఉండటం కోసం ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలానే కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మరి ఒకసారి ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి అంతా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనాకు కూడా వేసుకొని మరి ఒకసారి గంటితో అంతా కలిగి తిప్పుతూ దీన్ని మొత్తం బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని గంటితో బాగా కలిగి తిప్పి మూత పెట్టి మరి కొద్దిసేపు వీటన్నిటిని వేగనివ్వాలి. 5 మినిట్స్ వేగాక మూత తీసి ఇందులో ముందుగానే 7 టమాటోలను ఇలా మిక్సీ వేసుకొని ఉంచుకున్నాను. ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలిగి తిప్పి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. టమాటో ప్యూరీ అంతా మసాలాతో కలిసి బాగా ఉడికాక ఎసరు కోసం నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్లో 6 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. రైస్ నానబెట్టాను కనుక అందులో కొన్ని వాటర్ మిగిలి ఉంటాయి. అలానే టమాటో ప్యూరీ కూడా రైస్ ఉడకటం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి 6 గ్లాసుల వాటర్ చాలండి. ఇందులో 3-4 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఈ ఎసరు ఉప్పుగా అనిపిస్తే రైస్ ఉడికేసరికి సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టి ఎసరును బాగా మరగనివ్వాలి. ఈ ఎసరు అంతా బాగా మరిగాక గంటపాటు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి గంటితో అంతా కలిగి తిప్పుకొని మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఇంకో 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే రైస్ ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే. మంచి రుచితో వేడివేడి టొమాటో రైస్ రెడీ అండి. ఈ టొమాటో రైస్కి కాంబినేషన్గా నేను ఇలా చికెన్ కర్రీ, గోంగూర చికెన్ అండ్ రైతాతో సర్వ్ చేసుకున్నాను. సండే స్పెషల్గా ఈ రెసిపీ చేశానండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ టొమాటో రైస్ మీరు కూడా ఒకసారి ఇవే టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.